తిరుపతిలో ఓటర్ జాబితా అభ్యంతరాలపై ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో ఏ జాబితా ప్రదర్శించారో అదే జాబితాను తుది జాబితాగా ప్రకటించారని విమర్శలు వస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా జాతీయ ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. తిరుపతిలో 3,08,000 ఓట్లతో జాబితా విడుదలైంది. ఉప ఎన్నికల సందర్భంగా 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ అయ్యాయని సాక్షాత్తు ఎన్నికల కమిషన్ ప్రకటించడమే కాకుండా ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసింది. ఆ ఓట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే తుది జాబితా బయటకొచ్చింది. మొత్తం మీద అనేక అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా జాబితా బయటకొచ్చిందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి జిల్లాకు సంబంధించి ఓటర్ల జాబితాను నిన్న అధికారికంగా జిల్లా కలెక్టర్ విడుదల చేశాడు. ఏదైతే గతంలో తిరుపతి కానీ అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ యథావిధిగా ఏదైతే ముసాయిదా జాబితాలో ఏవైతే ప్రకటించారో అదేవిధంగా జాబితాను ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏకంగా సాక్షాత్ చంద్రబాబు నాయుడే ఈ విషయం మీద జాతీయ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసినప్పటికీ జాబితాలో మార్పులు చేర్పులు లేవని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఏదైతే పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా 35,000 ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేశారు ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారి లాగిన్ నుంచి అంటూ ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసినప్పటికీ ఆ 35,000 ఓట్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితిని తేల్చలేడం లేదు. మొత్తం మీద చూస్తే జిల్లా వ్యాప్తంగా 65,000 అదనంగా ఓట్లు నమోదైనాయి. ముఖ్యంగా చంద్రగిరి అదేవిధంగా తిరుపతి విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ తుది జాబితాను ప్రకటించిన విషయంలో ఎన్నికల కమిషన్ తీరుపైన తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న జాబితా రిలీజ్ అయింది. మొత్తం మీద మీరైతే 35,000 ఓట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు మేమేమైతే ఎంపీ ఎలక్షన్ ఉప ఎన్నికల్లో జరిగిన 35,000 కార్డులు డౌన్లోడ్ చేశారని సాక్షాత్తు కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ 35,000 ఏవేవి దొంగ ఓట్లకు సంబంధించి, మరణించిన వారికి సంబంధించి, ఈ ఊర్లో లేని వారి ఓటర్లకు సంబంధించి ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేశారు. అవి ఏ ఓట్లు డౌన్లోడ్ చేశారో అవన్నిటిని కూడా తొలగించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా నిన్న కూడా కలెక్టర్ వారిని కలిసి డిమాండ్ చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ భారీ ఎత్తున దొంగ ఓట్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. డూప్లికేట్ ఓట్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరణించిన వారి ఓట్లను తీయకుండా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వెంటనే ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని తొలగించాలని తెలుగుదేశం పార్టీ పరంగా జిల్లా ఎన్నికల అధికారికి విన్నవించడం జరిగింది. దానిపైన మళ్ళీ కూడా పోరాటాలకు సిద్ధమవుతాం. ఖచ్చితంగా కూడా ఈ దొంగ ఓట్ల పూర్తి స్థాయిలో ఈ రెండు నియోజకవర్గాలు తొలగించాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తాం. 2014లో ఈ నకిలీ ఓట్లపై మీరు హైకోర్టు ద్వారా పోరాటం చేశారు. అయితే ప్రస్తుతం మీ అభ్యంతరాలు ఏంటి? ఈసారి జాబితా కరెక్ట్గానే ఉందని ఎన్నికల అధికారులు అంటున్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ముందుగా తెలియజేయండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో 2014లో అయితే ఎలక్షన్స్ కమిషనరు బన్వర్లాల్ గారు క్లియర్గా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల దొంగ ఓట్లు తొలగించడం అనేది అయితే జరిగింది. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఓటర్ల జాబితాను మళ్ళీ మొత్తం దొంగ ఓట్లమయంగా చేసేశారు. అది ఎలా చేశారంటే 2019 తర్వాత తిరుపతి బై ఎలక్షన్స్ వచ్చాయి. ఈ బై ఎలక్షన్స్లో దాదాపు ఆ రోజు స్వయంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది, గిరీష్ గారు లాగిన్ తీసుకొని 39,000 ఎపిక్ కార్డులు కొట్టారు. ఈ ఎపిక్ కార్డులు ఎలా కొట్టారంటే 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఓటర్ లిస్ట్ చేతిలో పెట్టుకొని ఎవరెవరైతే ఓటు వేయలేదో ఆ ఓటర్లు పేర్లు డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఫోటోలు వేరే వాళ్ళవి పెట్టి ఎపిక్ కార్డు తయారు చేయడం జరిగింది. మరి ఈరోజు స్వచ్ఛందంగా ఓటర్ల జాబితా రిలీజ్ చేసామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మరి ఆ 39,000 ఓట్లు ఏమైనాయి? చనిపోయిన వారి ఓట్లు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఏమైనాయి? ఎన్ని ఫామ్ 7లు వచ్చాయి? ఎన్ని యాక్సెప్ట్ చేశారు? ఎన్ని రిజెక్ట్ చేశారు? ఫామ్ 6లు ఎన్ని వచ్చాయి? అవి ఎన్ని యాక్సెప్ట్ చేశారు? ఎన్ని రిజెక్ట్ చేశారు? మీరే స్వయంగా చెప్పారు 35,000 యాబ్సెంటీ ఓట్స్ ఉన్నాయి అని చెప్పారు. యాబ్సెంటీ ఓట్స్కి పోస్ట్ ద్వారా నోటీసులు పంపించారు. ఎన్ని యాక్సెప్ట్ అయినాయి? ఎన్ని రిటర్న్ వచ్చాయి?
ఇవన్నీ కూడా క్లియర్గా పార్టీలకి డీటెయిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. అయినా కూడా వీళ్ళందరూ కూడా అధికార పార్టీకి ఒత్తిళ్లకో నయానో భయానో భయపడిపోయి ఎక్కడా కానీ ఓటర్ జాబితాలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి వివాదం నెలకొచ్చింది. అప్పట్లో అభ్యంతరాలు చెప్పారు, మళ్ళీ ఇదే జాబితానే వస్తున్న నేపథ్యంలో ఎలా మీరు దీన్ని ఓకే చెప్పబోతున్నారా? స్థానిక ఎలక్షన్లో మేమే బాధితులం. నా వైఫ్ క్యాండిడేట్గా టౌన్ బ్యాంక్ ఎలక్షన్లో నిలబడి అనేక దొంగ కార్డులు. మేము అడిగేది ఒకటే, మీ అధికారులు ఇవ్వకపోతే మీ అధికారికంగా సీల్ ఎందుకు పడుతుంది? మీరు అధికారిక ఇవ్వకపోతే మీ దాంట్లో ఓట్లు చనిపోయిన వాళ్ళు ఇన్ని మంది ఉన్నారని వాళ్ళకట్ట తెలుస్తుంది. ఓటర్ల అర్హత లేనోళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లో చదువే లేని వాళ్ళకి కూడా ఎమ్మెల్సీ ఓటు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కానీ, మధురెడ్డి కానీ, కన్నాకరెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ ఈ దొంగ ఓట్ల మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి నేను అడుగుతున్నాం, ఈరోజు మీరు దొంగ ఓట్ల మీద ఆధారపడినారు కనుకనే ఈరోజు గిరీషా గారిని సస్పెండ్ చేశారు. మేము అడిగేది ప్రభుత్వాన్ని, అధికారులను ఒకటే, గిరీషా గారిని సస్పెండ్ చేస్తుంటే 30,000 ఓట్లు ఏది దొంగ ఓట్లు చూపించాలి. 30,000 ఓట్లు దొంగ ఓట్లు కాకపోతే గిరీషా గారిని ఎందుకు సస్పెండ్ చేశారు? వెంటనే ప్రజలకు తెలియజేయాలి. మేము ఉద్యమిస్తాం. ఈరోజు మీరు 30,000 ఓట్లు దొంగ ఓట్లు ఉందని గిరీషా గారిని సస్పెండ్ చేసినప్పుడు ఆ 30,000 దొంగ ఓట్లు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు 30,000 నుంచి 60,000 కూడా వచ్చేసింది. మేము అడిగేది ఒకటే, దొంగ ఓట్ల మీద ఆధారపడిన నీకు ప్రజలే బుద్ధి చెప్తారు జగన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డికి రాబోయే ఎలక్షన్లో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నా ప్రజలు తిరగబడి ఉద్యమంలాగా ఓట్లేసి నిన్ను గద్దె దింపుతారని కూడా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ ఓట్ల జాబితా తుది ప్రచురణ తర్వాత కూడా తిరుపతి చంద్రగిరి విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో జాబితాను ఇదే తుది జాబితా అంటూ ప్రకటించడం తప్పని, ఈ విషయంలో మరోసారి పునరాలోచించుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసిన తర్వాతనే తుది జాబితా ప్రకటించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.